ప్రధానంగా 2-3 అంశాలు నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఉల్లంఘన చేస్తున్నటువంటి విధానం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. దాదాపు 7 నెలలు దాటిపోయింది. 7 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి స్థితి మనకు కనబడతా ఉంది. ఒక్కొక్క రంగం సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోచింగ్ సెంటర్ల చుట్టూ, లైబ్రరీల చుట్టూ అనేక మంది ఏఐసిసి నేతలతో కలిసి ప్రయాణించి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. మెగా డిఎస్సి వేస్తామన్నారు. మెగా డిఎస్సి 25,000తో మేము మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించి మెగా డిఎస్సినే దగా డిఎస్సిగా మార్చి గతంలో ఉన్నటువంటి కేవలం 5,000కి ఇంకొక 5,000 పెంచేసి ఇటీవల ఉపాధ్యాయులకి హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకి రకరకాల ప్రమోషన్లు వచ్చినప్పటికీ అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల కోసం డెఫినెట్గా అన్ని కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది. మెగా డిఎస్సిని, ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిని పోస్టుల సంఖ్య పెంచాలి. 25,000కు పైగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి 25,000 డిఎస్సి పోస్టులు వేయాలని చెప్పి విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్ కాదు ఇది. ఈ డిమాండ్లన్నీ కూడా ఇలా నిరుద్యోగ యువకులు పెడుతున్నటువంటి ప్రతి డిమాండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. 1:100కు పిలవాలి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్కి అని చెప్పి గతంలో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది కోచింగ్ సెంటర్లో ఎక్కడ చిన్న ధర్నా జరిగినా బైనాక్యులర్లో చూసి అటెండ్ అయ్యేటువంటి మేధావులందరూ కూడా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అదే. 1:100 ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసి ఇక కేవలం 1:50 మాత్రమే పిలుస్తామని చెప్పి ఇలా నిర్లజ్జగా ప్రకటించడం అనేటువంటిది నిరుద్యోగ యువకులని మోసం చేయడం కాదా అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదొక్కటే కాదు, మీరు గ్రూపు ఉద్యోగాలు వేస్తామన్నారు, గ్రూప్ 3-2 ఉద్యోగాలు వేస్తామన్నారు, 2,000 3,000 చేస్తామన్నారు, ఏదో నామమాత్రంగా కొన్ని పెంచారు. ఇప్పుడేమో సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని హామీలని ఇవాళ గోతి దవ్వి పాత పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలి. నిరుద్యోగ యువకులందరూ కూడా రోజు మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణలో రోజు టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర కావచ్చు, రకరకాల ఉద్యమ కేంద్రాల దగ్గర నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి మొరబెడతా ఉంటే వాళ్ళని అన్నింటినీ రకరకాల ముద్రలేసి మీరు రాజకీయ పార్టీ వాళ్ళు, మీరు ఫలానా వాళ్ళు, ఎవరో రెచ్చగొడుతున్నారు, ఏమో చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఇచ్చిన హామీని అమలు చేస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు. మీరు జాబ్ క్యాలెండర్ ఎవరు అడిగినారు? మీరే మేనిఫెస్టోలో పెట్టినారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఏది? ఇలా జాబ్ క్యాలెండర్ ఊసు లేదు, ఏది దేనికి సంబంధించినటువంటి ఇది కూడా ఇలా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, మెగా డిఎస్సి చేయాలి. అట్లాగే నిరుద్యోగ యువకులందరికీ మరి మీరు అందరూ అరెస్ట్ చేసి రోజు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నిర్బంధాన్ని వేస్తూ ఉన్నారు. నాయకులు ఎవరు కలుస్తలేరు. వాళ్ళు చెప్పినరు, చాలామంది నిరుద్యోగ యువకులు మాట్లాడుతూ ఉన్నారు, సార్ మమ్మల్ని అందరినీ 30 రోజులు మా కోసం పనిచేయమని కాంగ్రెస్ నాయకులందరూ బతిలాడినరు. మేము నమ్మినాం, గడప గడప తిరిగినాం, ఇల్లు తిరిగినాం, మా అయ్యకు చెప్పినాం, అవ్వకు చెప్పినాం, అమ్మమ్మకు చెప్పినాం, బామ్మకు చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. ఎట్లాగో మాకు మీరు ఓటేయకుండా మాకు ఉద్యోగం రాదని చెప్పినాం. ఏదో మనకి ఉద్యోగం వస్తుందని చెప్పి మా ఓట్లన్నీ దండుకున్నటువంటి వీళ్ళు ఇవాళ ఉద్యోగం ఇవ్వలేనటువంటి స్థితి వచ్చిందనేటువంటి ఒక భావన చాలా స్పష్టంగా కనబడతాము. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఇవాళ మేము
ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల యువకుల ఉసురు తలవకుండా చూసుకోండి. మొదలు మెగా డిఎస్సిని ప్రకటించాలి. ఆ 1:100ది టెక్నికల్గా సాధ్యం కాదంటే మరి మీరు అన్ని సాధ్యమవుతున్నాయి కదా. కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ చెరిపేస్తామంటూ రకరకాల పేర్లతో చేస్తూనే ఉన్నారు కదా. దీనికేం ముట్టింది? మీరు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఏం ఉద్యోగులకు ఏం ఆకాంక్షలకు ఏమి ఇచ్చినాం మేము, ఆ ఇచ్చిన ఏంటి అని చూసుకొని మీరు ప్రకటించాల్సినటువంటి బదులు ఏం కాదు అయిపోయింది, మేము 5 ఏళ్ళ అధికారంలోకి వచ్చినాం, ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి పద్ధతిలో ఇలా ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది మంచిది కాదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా ఇలా ఈ 2 వర్గాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైనవి. అటు నిరుద్యోగులైనా ఉద్యోగులైనా ఈ 2 కూడా చాలా స్పష్టంగా ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేకం రోజు 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 పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఉద్యోగులకు సంబంధించి పిలిచి మాట్లాడింది లేదు, సమస్యలు పరిష్కరించింది లేదు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రకటించారు, మా సమస్యల పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నది, మమ్మల్ని పట్టించుకునే స్థితి లేదనేటువంటి విషయాన్ని ఇలా చెప్తా ఉన్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇలా చిరుద్యోగులకు సంబంధించి మీరు 1వ తారీఖున వేతనాలు ఇస్తామన్నారు, అంగన్వాడీ ఉద్యోగులకు నెల వేతనాలు లేవు. ఇలా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లకి వేతనాలు సరిగ్గా లేవు. కుక్ కమ్ హెల్పర్ సంబంధించినటువంటి వాళ్ళకి వేతనాలు లేవు. ఇట్లా చాలామంది చిరు ఉద్యోగులకు ఎవరికి కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదు. అట్లాగే 2వది కూడా ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 డిఏలు రావాలి, 5 కరువు భత్యాలు రావాలి. మేము కరువు భత్యాలు వెంటనే ప్రకటిస్తామని చెప్పారు. ఒక్క కరువు భత్యం కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సమస్యలో ఉంటే ఈ 5 ఉన్నాయి కాదు 2 తీసుకోవాలి. గతంలో ఈ సాంప్రదాయం ఉండే. కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఉద్యోగ సంఘాలను పిలిచి 5 ఇచ్చే బదులు 2 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా ఒక్క కరువు భత్యం కూడా ఇలా 7 నెలలు దాటినా కూడా ఇవ్వనటువంటి స్థితి. ఇక పిఆర్సీ గడువు ముగిసింది, దానికి సంబంధించినటువంటి చర్చ లేదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ లేవు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలు రోజు రోజు వస్తూ ఉన్నాయి. ఉద్యోగులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. 31/3/24 నుంచి మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో. నెలకు 3,000 4,000 ఇట్లా రిటైర్ అవుతూ ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ సంబంధించి మేము పలానా 3 ఏళ్ళ లోపు ఇస్తాం, 2 ఏళ్ళ లోపు ఇస్తాం అని చెప్పి పెన్షనర్స్ను కూడా ఇలా వేధించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవ్వరికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఉద్యోగాలకు సంబంధించి బిస్వాల్ కమిటీ మీకు 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇచ్చిందని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మమ్మల్ని విపరీతమైనటువంటి శాపనార్థాలు పెట్టారు. ఏమని మరి ఇప్పుడు బిస్వాల్ కమిటీలు చెప్పిన వేకెన్సీలు ఎన్ని, మీరు ఇస్తున్నాయన్నీ, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రిటైర్మెంట్ ఖాళీలన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారు? మరి దీని మీద ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ప్రభుత్వ రంగ కార్పొరేషన్, ఇవాళ అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. బేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇట్లా అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ ఉద్యోగులకి ఆనాటి ముఖ్యమంత్రి మా అధినేత కేసీఆర్ గారు ఉద్యోగులకు అందరికీ కూడా మొదటిసారిగా దేశ చరిత్రలోనే మొదటిసారి ఏదైనా పే రివిజన్ కమిషన్ అపాయింట్మెంట్ అయినప్పుడు ఎవ్వరు ఇంటీరియం రిలీఫ్ ఇవ్వరు. పిఆర్సీ ఆలస్యం అయినప్పుడు ఇంటీరియం రిలీఫ్ ఇస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించారు. ఈ ఇంటీరియర్ రిలీఫ్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు ఇవ్వడం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ పోయి చెప్పినదే ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హామీ ఇలా కింది స్థాయిలో అమలు కావడం లేదు. ఇలా ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్ల ఉద్యోగులు అందరూ కూడా ఇలా 5% ఇవ్వాలి, మాకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గతంలో అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఏ ప్రభుత్వం కూడా ఆనాడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి ఇవ్వనటువంటి ఈ స్థితి ఎందుకు వస్తూ ఉన్నది? మేము ఉద్యోగుల ఫ్రెండ్లీ అని ఉద్యోగులు మరి గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వేధించుకొని తిన్నది, మేము మంచిగా చేస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఇలా ఇంటీరియం రిలీఫ్ ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు ఇవ్వడం లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొకటి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, కార్పొరేషన్లు కొన్ని రద్దు చేస్తామని. అగ్రో కార్పొరేషన్ కానీ,
ఆగ్రో ఇండస్ట్రీస్ కానీ ఆకా కానీ ఈ రెండు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో పెట్టినటువంటి వాటివి, చాలా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటివి. వాటిని రద్దు చేస్తామంటే ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇంకా బలోపేతం చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ మా బీఆర్ఎస్ పాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి వాటిని బలోపేతం చేయండి, కానీ ఇవాళ వీటిని రద్దు ఇవని అనడం అనేటువంటిది నిజంగా ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ ఆందోళనను దూరం చేసే విధంగా ప్రభుత్వం మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న విభజనకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఉద్యోగుల విభజనకు సంబంధించి చాలా తప్పుడు వార్తలు ప్రచారం అవుతూ ఉన్నాయి. మా అధినేత కేసీఆర్ గారికి ఆనాడున్నటువంటి ఉద్యోగ సంఘాలు కావచ్చు, మేము కావచ్చు, అనేక మంది విజ్ఞప్తి చేసిన తర్వాత దాదాపు 2000 మంది ఉద్యోగుల్ని ఆంధ్ర నుంచి తెలంగాణకు తెచ్చుకున్నాం. స్వయంగా మా బెవరేజ్ కార్పొరేషన్లో కూడా నేను కూడా చైర్మన్గా ఉన్నప్పుడు మా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగుల్ని ఆంధ్రాకు పంపించి తెలంగాణ ఉద్యోగుల్ని తెలంగాణకు తెచ్చుకున్నాం. అట్లా ఆనాడు కేసీఆర్ గారు అనేక కార్పొరేషన్ల ఉద్యోగుల్ని కానీ ఈ రాష్ట్రానికి మానవీయ కోణంలో అనేక మందిని తీసుకొచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కేవలం డిఓపిటి ఏదైతే ఉందో యాంత్రికమైనటువంటి ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఎన్డీఏ. ఆ రాజ్నాథ్ సింగ్ దగ్గరకు కూడా పోయి మేము అనేక సందర్భాల్లో మేము విన్నవించినాం. ఇది ఒక యాంత్రికమైనటువంటి విభజనగా చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర విభజన అనేటువంటిది యాంత్రిక విభజన కాదు, ఇది అనేక ఆకాంక్షలతో కూడుకున్నటువంటి విభజన. ఇందులో మార్చాలి, నేటివిటీని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టాలని మేము సూచించిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు 500 మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఇంకా కమిటీలు ఎందుకని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా కమిటీ ఎందుకు దీని మీద? ఆల్రెడీ 2 సిఎస్ నుంచి కాన్సెంట్లు రకరకాలు వచ్చినాయి. విభజన సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఎవరిని తెచ్చినా తెలంగాణ ఉద్యోగులు ఎవ్వరు దాన్ని వ్యతిరేకించరు. కానీ ఆ పేరు మీద మీరు కొత్తగా ఇవాళ ఆంధ్ర నుంచి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా రకరకాల పేర్ల మీద ఇక్కడ తీసుకొచ్చి మళ్ళా తెలంగాణ ఉద్యోగుల మీద ఆధిపత్యం చెలాయిస్తామంటే మాత్రం తెలంగాణ ఉద్యోగులు ఊరుకోరు అనేటువంటి విషయాన్ని తెలిసి ఉండి కూడా ఇలా విభజనకు సంబంధించినటువంటి పీఠముడులు వేయడం మంచిది కాదని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ 2 సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్లు పరిష్కరించాలి. ఒక రకంగా చూస్తే 7 నెలల పాలన ఇది సడేసాత్ పాలనగా మారింది. మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. గ్రామీణ భాషలో చెప్పాలంటే ఈ 7 నెలల పాలన సడేసాత్ పాలన. ప్రజలు అనేక ఆకాంక్షలతో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం అనేక విస్తరన్నారు. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ సరైనటువంటి రీతిలో సంతృప్తికరంగా లేదు. అన్ని వర్గాలు రోడ్డు మీదకి ఎక్కుతా ఉన్నాయి. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది, పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలి. ఎవరు ఏ ఆందోళన చేసినా, ఏ న్యాయమైనటువంటి పోరాటాలు చేసినా ఆ న్యాయమైనటువంటి పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా పల్లి రవికుమార్ గారు మాట్లాడతారు. ముఖ్యంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నది. ఎందుకు అంటే వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఇదే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి వాటిని ఇవాళ అదే నిరుద్యోగులు ఇవాళ 7 నెలలుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే ఆ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో కానీ, గురుకుల టీచర్ల విషయంలో కానీ, మిగతా అన్ని గ్రూప్ 3 రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే కూడా కనీసం పట్టించుకోకుండా చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నది. మొన్న ఇప్పటికి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుంటే లక్షలాది మంది నిరుద్యోగులు, గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు ఇవాళ నిన్నటి రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏకపక్షంగా అసలు నిరుద్యోగుల ఆందోళనని, అభ్యర్థనని లెక్క పెట్టకుండా 1:50 రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థుల రిజల్ట్ ప్రకటించింది.
ఎంత అంటే మేము ప్రజాపాలన లేకపోతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఆ రోజు నిరుద్యోగులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాంధీనగరు, అశోక్ నగరు, చిక్కడపల్లి లైబ్రరీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి హామీలు ఇచ్చి రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఇవాళ అదే హామీలని దానికోసమే నిరుద్యోగులు ఇవాళ పోరాటం చేస్తుంటే ఆ వ్యక్తులని వాళ్ళ సమస్య పరిష్కరించకపోగా ఆ వ్యక్తుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. అదే ఆ రోజు నిరుద్యోగుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతున్నటువంటి ఆ సింధు అనే నిరుద్యోగ అభ్యర్థి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్ ఇష్యూలో చాలా చురుకుగా యాక్టివ్గా పనిచేస్తున్నది, కొట్లాడుతున్నది. ఆమె పట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత అమానుషంగా అంటే ఒక ఆడబిడ్డ అన్నటువంటివి చూడకుండా కూడా వ్యక్తిగతంగా ట్రోల్ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతితోటి ఇవాళ వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి, ఆ పేరైతే చెప్పను కానీ ఈ మధ్యన చట్టసభలోకి ఎన్నికైండు. నేను నిరుద్యోగుల పక్షాన అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పోటుగాళ్ళు లెక్క మాట్లాడినటువంటి ఆయన ఇవాళ ఆ సింధు అనే ఆమెను అడ్డం పెట్టుకొని ఆ రోజు అడ్డమైన మాటలు మాట్లాడినటువంటి వాడు, నిరుద్యోగుల కోసం వకాల్తా పుచ్చుకొని మాట్లాడినటువంటి ఆయన ఇవాళ ఆమెను ఒక శంకిని అని చెప్పేసి మాట్లాడిండు. అంటే మీకు మీ అవసరం కోసం ఏం మాట్లాడితేనేమో వాళ్ళు యోధులు లెక్క కనిపించినారు. ఆ రోజు వీరవరిత అని చెప్పిండు ఆయన ఆమెని. కానీ ఇవాళ మీ తప్పుని బజారుకి ఇచ్చేసరికి మీరు చేసినటువంటి ద్రోహాన్ని, వంచనని, మోసాన్ని బజారుకి ఇచ్చేసరికి మాత్రము ఆ సింధు అనేటువంటి నిరుద్యోగ అభ్యర్థిని ఇవాళ శంకిని అయిపోయింది. అదే ఇంకా పాలకుర్ల అశోక్ ఆ రోజు నిరుద్యోగుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నాడు. గడిచిన వారం రోజులుగా ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. ఇంట్లో బయట ఎక్కడ అనుమతి ఇవ్వకపోతే ఇంట్లో చేస్తే కనీసం ఆ ఇంటి చుట్టూ ఒక ముళ్ళ కంచె వేసినట్టుగా వేసి దిగ్బంధనం చేసి ఇంట్లోనే చంపే కుట్ర చేస్తున్నారు అశోక్ కుమార్ని. అక్కడికి ఎవరిని రానియకుండా తను ఆరోగ్య పరిస్థితి క్షీణించినా కూడా డాక్టర్లు హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పినా కూడా ఈ క్షణం వరకు షిఫ్ట్ చేయకుండా, చుట్టూ ఎవరిని పోనీయకుండా, అక్కడి నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఎందుకంటే హాస్పిటల్లో కనుక దీక్ష షిఫ్ట్ అయితే, పక్కకు షిఫ్ట్ అయితే నిరుద్యోగులు తండోపాలుగా వచ్చేసి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం బయటపడుతుంది, సమాజానికి అర్థమవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా అక్కడనే పెట్టి ఆ అశోక్ని అక్కడే ఇంటికే పరిమితం చేసి అక్కడ దుర్మార్గంగా నిర్బంధించి ఇంట్లోని గృహ నిర్బంధంలాగా మార్చేసి ఎవరిని కూడా పోనీయకుండా చేసేటటువంటిది చేస్తున్నది. అంటే ఇవాళ ఎందుకు అంటే అదే గ్రూప్ 1 విషయంలో వీళ్ళు ఏదో సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీళ్ళకి అవసరం వస్తే ఏ అబద్ధం అయితే చెప్తారు. మరి ఆ చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వచ్చింది? 99 గౌరవ్ ద్వివేది అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. మీరు చెప్పేది గ్రూప్ 1కు అభ్యర్థులు 1:50ని 1:100కు పెంచితే అడ్డం వచ్చేది. మరి ఇవాళ రాలేదు కదా సుప్రీంకోర్టు తీర్పు. మరి ఎన్నికల ముందు ఎట్లా హామీ ఇచ్చిండ్రో? మోసం కాదా నిరుద్యోగులు మోసం చేయడానికి సిగ్గు లేదా మీకు? మళ్ళీ అది ఆ హామీ కూడా ఇక్కడికి ఆల్రెడీ అప్లికేషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటిది ఉన్నటువంటి నోటిఫికేషన్కు వర్తిస్తుంది. కానీ మీరు చేసింది గ్రూప్ 1 ఫ్రెష్ నోటిఫికేషనా? అది ఉన్న నోటిఫికేషనా? అప్పటికే కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వము 2503 ఉద్యోగాల గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అప్పటికే ఎగ్జామ్స్ అయిపోయింది. కొన్ని టెక్నికల్ కారణాల రీత్యా వాయిదా పడితే మళ్ళీ ఎన్నికలు ప్రభుత్వం మారిన తర్వాత మొన్న మీరు ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి ఇంకొక 60 ఉద్యోగాల్ని కలిపి 563 ఉద్యోగాలకి ఫ్రెష్ నోటిఫికేషన్ వేసిండ్రు. పాత నోటిఫికేషన్ కాదు, మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ వేసిండ్రు. ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఉద్యోగులు 60 ఉద్యోగాల్ని కలిపితే ఎట్లా ఫ్రెష్ నోటిఫికేషన్కి జీవో ఇచ్చిండ్రో అట్లనే 1:50కి బదులుగా 1:100 అభ్యర్థులను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేస్తున్నామని చెప్పేసి ఒక జిఏడి నుంచి ఒక చిన్న గైడ్ లైన్స్ మార్గదర్శకం ఒక జీవో ఇస్తే సరిపోయేది. అది చెయ్యలే. మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినారు కదా,
ఆ ఫ్రెష్ నోటిఫికేషన్ అప్పుడు ఎందుకు చేయలేదు? ఇవాళ ఫ్రెష్ నోటిఫికేషన్ అప్పుడు అది ఇవ్వలేదు. పైగా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం తీరా టైంకి వచ్చేసరికి అభ్యర్థుల నిరుద్యోగ అభ్యర్థులు ఏదో సుప్రీంకోర్టు ఉన్నటువంటి తీర్పుని అడ్డంగా చెప్తున్నారు. ఇది రెండవ మోసం నిరుద్యోగుల పట్ల. అందుకే 3 డిఎస్సి అభ్యర్థుల విషయంలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆ రోజు చెప్పినారు, అప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 5,000 ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కింద మీద పడి అనేక వివాదాలు సృష్టించి మీరు కోర్టు ఇవన్నిటి జోక్యం చేసుకున్న తర్వాత వాయిదా వేయించి వాళ్ళు వచ్చిన తర్వాత మొన్న దాన్ని రద్దు చేసి ఆ 5,000 స్థానంలో మళ్ళీ ఒక 4,700 అంటే దాదాపు 10,000 ఉద్యోగాలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు అప్పుడు చెప్పిందేంటి? 25,000 మెగా 25,000 ఖాళీలతోటి మెగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. ఇవాళ 10,000 కేసి మళ్ళీ దాన్ని కూడా ఇప్పటి వరకు ఆ సమస్యతోటి విద్యార్థులు రోడ్డెక్కిండ్రు. తక్షణమే మీకు నిజాయితీ ఉంటే, మీకు ఎన్నికల మేనిఫెస్టో మీద మీకే నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే ఆ మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి వేయాలి. అప్పుడు ఈ డిఎస్సి వాయిదా వేసి ఆ 25,000 ఖాళీలను, టీచర్ ఖాళీలను, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. మరొకటి గ్రూప్ టూ 753 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిండు. ఇవాళ 1,500 అదనంగా ఖాళీలు ఉన్నాయి. ఆ 1,500 ఖాళీలని నోటిఫైడ్ గుర్తించినటువంటి వాటిని మళ్ళీ ఈ నోటిఫికేషన్లో భర్తీ కలిపి చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్నారు. 4వ విషయం, మీరు కొత్త ఉద్యోగాలు చేయకపోగా అటు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోగా ఇప్పటికే నోటిఫికేషన్లో వేసినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినటువంటి దాంట్లో గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో 8,000 చిల్లర సుమారు 9,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించి అంతా భర్తీ చేస్తే ఇప్పటికేమైందంటే మీరు సహేతుకంగా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల, అశాస్త్రీయంగా మీరు వ్యవహరించటం వల్ల 3,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్గా మిగిలబోతున్నాయి గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో. అందుకే ఆ ప్రాసెస్ జరుగుతున్నది కాబట్టి గురుకుల నియామకాల్లో తక్షణమే మీరు జాగ్రత్తలు తీసుకొని నోటిఫికేషన్లో జారీ చేసినటువంటి 9,000 ఉద్యోగాల్ని ఒక్కటి కూడా మిగిలకుండా భర్తీ చేసేందుకు, ఎందుకంటే అప్పటికే పరీక్ష రాసి అర్హులైనటువంటి అభ్యర్థులు 1:12లో పికప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి భర్తీ చేయాలి, వాటన్నిటిని భర్తీ చేయాలని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులు చేసేటటువంటి పోరాటానికి ఇవాళ బరాబర్ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన వాళ్లకు సంఘీభావంగా ఉంటుంది, మద్దతుగా ఉంటుంది. అవసరమైన సందర్భంలో వాళ్లకు ఒక రక్షణ కవచంగా వాళ్ళతో పాటు ఉద్యమంతో నిరుద్యోగులు చేసే ఉద్యమంతో పాటు బరాబర్గా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ.